నమస్తే 99 టీవీకి స్వాగతం. రణక్షేత్రంలో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మండలాలు గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చెట్టమూరు. పురుషులు 1,17,018 మంది, స్త్రీలు 1,23,372 మంది, మొత్తంగా 2,40,425 మంది ఓటర్లు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాకముందు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇక్కడ ఒకసారి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 5 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచిన నియోజకవర్గం ఇది. బల్లి దుర్గా ప్రసాదరావు, పట్రా ప్రకాశ్రావు ఇక్కడ 3 సార్లు విజేతలుగా నిలిచారు. గత 4 ఎన్నికల్లో వేర్వేరు అభ్యర్థులు ఇక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నారు. 2 వరుస విజయాలు నమోదు చేసుకుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014, 2019లో గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ గెలవబోతూ ఉన్నామని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. సామాజిక ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే ఎస్సీలు 21% ఉన్నారు, రెడ్డి 10%, యాదవ 8%, బలిజ 8%, యానాది 6%, పట్టపు కాపు 5%, ముదలియార్ 5% అండ్ ఇతర కులాలు 37%గా ఉన్నాయి. 2014 ఎన్నికల ఫలితాలని పరిశీలిస్తే ఇక్కడ పాసం సునీల్ కుమార్ 80,698 ఓట్లతో ఆయన గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి రాధా జ్యోత్స్నలత 71,650 ఓట్లు దక్కించుకున్నారు. లీడ్ చూసుకుంటే 9,048 ఓట్లు. 2019లో ఇక్కడ వరప్రసాదరావు గూడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 64,301 ఓట్లు దక్కించుకున్నారు. లీడ్ చూసుకుంటే 45,458 భారీ మెజారిటీతో వరప్రసాద్ అప్పుడు గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారిన పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు చూద్దాం. మెరిగా మురళీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పాసం సునీల్ కుమార్ మరోసారి గూడూరు నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. మెరిగా మురళీధర్ గురించి తెలుసుకుందాం. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్లో రాజకీయ ప్రవేశం చేశారు. 1995లో రాపూర్ జడ్పీటీసీగా పనిచేశారు మురళీధర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోయినా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు టికెట్ని దక్కించుకున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024లో అంటే ఇప్పుడు అసెంబ్లీ టికెట్ దక్కింది. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్గా గెలుపొందారు. చివరి సంవత్సరం ఆయనకి అవకాశం దక్కింది చైర్మన్గా. 1997లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సునీల్ కుమార్ ఓటమి పాలయ్యారు. అలాగే 2004, 2009లో దక్కని టీడీపీ టికెట్. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రధానాంశాలు చూద్దాం. పార్టీలో చురుగ్గా పార్టీకి విధేయుడిగా ఉన్న మేరీగా మురళీధర్కు స్థానికంగా ఉన్న పేరు ప్రతిష్టలు ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితం కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. అండ్ లాస్ట్ 2 టైమ్స్ కూడా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది కాబట్టి ఈసారి కూడా ఆ పార్టీకి అవకాశాలు ఉండొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి పార్టీలు మారడం మీద కొంత చులకన భావం ఏర్పడడం అనేది సునీల్ కుమార్కి మైనస్. గత ఎన్నికల్లో 45,000 భారీ తేడాతో ఓడిపోయి ఉన్నారు వరప్రసాద్ చేతిలో. అది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇది గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్.